వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇందిరా సౌర గిరిజల వికాసం అనమాట. ఇందిరా సౌర గిరిజల వికాసం ఈ స్కీమ్ని May 19, 2025లో నాగర్ కర్నూల్ డిస్టిక్లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఏవైతే పోడు ల్యాండ్స్ ఉంటాయో వాటిని కల్టివేటెడ్ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎస్పెషల్లీ ఇవేంటంటే పోడు ల్యాండ్స్ ఈ ట్రైబల్ ఏరియాస్ ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళ ట్రైబల్ పీపుల్ యొక్క జీవన శైలిని మార్చడానికి ఉద్దేశించినటువంటి స్కీమ్ ఇది. అందువల్ల మనకి ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ట్రైబల్స్ గురించి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు 2011 సెన్సెస్ ప్రకారము ఏంటంటే 9.08% ట్రైబల్ పీపుల్ ఉన్నారు తెలంగాణలో. సో పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళలో ఏంటంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ ఏంటంటే లంబాడాస్ అనమాట. ఓకే, లంబాడాస్ హైయెస్ట్ పాపులేషన్. ద నెక్స్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఏంటంటే ఒక 4 PVTGs ఉన్నాయి, పర్టికులర్లీ వరనబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనమాట. ఓకే, PVTGs పర్టికులర్లీ వరనబుల్ ట్రైబల్ గ్రూప్స్ వచ్చేసి మనకు 4 ఉన్నాయి. ద నెక్స్ట్ ఇందులో ఫస్ట్ వచ్చేసి చెంచూస్ అనమాట, చెంచూస్. ద నెక్స్ట్ తోటీస్, కోలం, కొండారెడ్డిస్. ఓకే, సో ఇక్కడ చెంచూస్ వచ్చేసి మనకు మేజర్గా ఏంటంటే ఈ ట్రైబల్ పీపుల్స్ అందరూ కూడా ఎక్కడంటే నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నదీ పరివాహక ప్రాంతాలు నివసిస్తారు. తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి మేజర్ రివర్స్ కృష్ణా అండ్ గోదావరి రివర్ బేసిన్లో ఉంటారు. సో చెంచు వచ్చేసి మనకు కృష్ణా రివర్ బేసిన్లో ఉంటారు వీళ్ళు. ఇక్కడ అంటే మనకు నల్లమల్ల ఫారెస్ట్ ఉంది కదా, సో అక్కడ ఉంటారు వీళ్ళు తోటీస్ కానీ కోలాం కానీ కొండారెడ్డిలు గోదావరి రివర్ బేసిన్లో ఉంటారు. స్పెషల్గా డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ అనమాట, నల్లమల్ల ఫారెస్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్లో వీళ్ళు చెంచు వాళ్ళు ఉంటారు. సో ఈ తోటీసు కోలంలో వచ్చేసి మనకు ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్లో ఉంటారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొండారెడ్డిస్ వచ్చేసి స్పెషల్గా ఖమ్మం డిస్టిక్ అండి. సో ఖమ్మం డిస్టిక్లో వీళ్ళు నివసిస్తుంటారు. సో ఇది ఏరియా స్పెషల్గా ఏంటంటే ఇదంతా కూడా ట్రైబల్ పీపుల్ ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే ఓకే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇక్కడ 2.3 lakhs అనమాట. ఓకే, 2.3 lakhs పీపుల్కి ఇక్కడ ఏంటంటే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఏవైతే పోడు భూములు ఉన్నాయో వాటికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ కోసం ఏంటంటే 12,600 కోట్ల రూపాయలు సో అలొకేట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే సౌర విద్యుత్తోని సాగునీటిని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, డ్రింకింగ్ వాటర్ కాదు, సాగునీటిని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 100% సబ్సిడీ ఉంటుంది వీళ్ళకు. ఈ స్కీమ్ కోసం 100% సబ్సిడీ ఇచ్చి సాగు భూములాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకు డ్రిప్ ఇరిగేషన్ అనమాట. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా హార్టికల్చర్ క్రాప్స్ అనమాట. ఓకే, హార్టికల్చర్ క్రాప్స్ అనేది అంటే మైక్రో ఇరిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్ అనమాట. ఓకే, హార్టికల్చర్ క్రాప్స్ అనేది ఎందుకంటే ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఈ ట్రైబల్ పీపుల్ యొక్క జీవన విధానానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ జీవన విధానాన్ని మార్చడం కోసం ఈ విధంగా తీసుకున్నటువంటి స్కీమ్ ఇది. అసలు ఈ స్కీమ్లో ఏమేం చేస్తారు, ఒక పోడు భూమి అనేది సాగు భూమిలాగా మారడానికి గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ చేస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా. సో ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఏదైతే పోడు ల్యాండ్ ఉందో దాన్ని చదునుగా చేస్తారు. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సో దాన్ని మొత్తం కూడా చెట్లు కొట్టేసి ఒక చదునుగా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ఏంటంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది మెజర్ చేస్తారు. సో సెకండ్ స్టేజ్లో వీళ్ళు మెజర్ చేయడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే సో బోర్లు తవ్విస్తారనమాట. సో అక్కడ బోర్లు తవ్వించి బోర్లు వేయడం జరుగుతుంది. 4th స్టేజ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే HP 5 HP కానీ 7.5 HP మోటార్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోలార్ ప్యానల్తోని సౌరశక్తితో నడిచేటటువంటి సోలార్ ప్యానల్స్ ఈ బోరు కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏం చేస్తారు అంటే ఆ తర్వాత బోరు పండిన తర్వాత ఏదైతే సాగు నేల ఉందో సాగు చేసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి ఏంటంటే విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. విత్తనాలు సరఫరా చేస్తూ యాంత్రీకరణను అభివృద్ధి చేయడానికి ఏంటంటే ట్రాక్టర్స్ కానీ ఇట్లా మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి ఇలా చేస్తారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి దేనికోసం ఏ క్రాప్ కోసం అంటే మనకు స్పెషల్గా హార్టికల్చర్ క్రాప్ అనమాట. హార్టికల్చర్ క్రాప్స్ను ఫైనల్గా కల్టివేట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందిరా సౌర గిరిజల వికాసం స్కీమ్. ఇది ట్రైబల్ పీపుల్ని వాళ్ళ యొక్క జీవన శైలిని మార్చడానికి మన ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. థ్యాంక్ యూ.